ఈ సినిమాల తర్వాత విశ్వనాథ్ గారి దగ్గర మళ్ళీ కనెక్ట్ అయ్యారు మీకు? తర్వాత విశ్వనాథ్ గారి సినిమాల్లో స్వాతి ముత్యంలో, స్వాతి ముత్యంలోనండి ఎంత అద్భుతంగా చేసిందో. అవును, చాలా సోబర్ క్యారెక్టర్. ఎందుకంటే పిల్లాడి తల్లి, భర్త లేనటువంటి ఒక పిల్లాడి తల్లి. సో పక్కన కమల్ హాసన్ ఆర్టిస్టు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కమల్ హాసన్ గారు. అందులో చుట్టూ ఉండేటటువంటి ఆర్టిస్టు ఎక్స్పర్ట్స్. ఈవిడ మాత్రం చాలా నెమ్మదిగా ఒక భర్త లేనటువంటి ఒక పిల్లాడి తల్లిగా ఎంత చాలా బాగా యాక్ట్ చేసింది. తర్వాత ఆవిడకి సినిమాల్లో డైలాగులు చాలా తక్కువ, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. ఆ ఎక్స్ప్రెషన్స్తో సో అద్భుతం అని అనిపించింది. ఇప్పుడు డైలాగు ఉంటే రికార్డింగ్కి పెద్ద స్కోప్ ఉండదు, బట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, డైలాగు లేకుండా ఆ ముఖంలోనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే వెనక రికార్డింగ్కి మంచి స్కోప్ ఉంటుంది కదా. సో అప్పుడు ఒక చాలా మంచి మూడ్ క్రియేట్ అవుతుంది. సో అటువంటి అద్భుతమైనటువంటి మూడ్ వచ్చింది అందులో. చిరంజీవి గారు స్వాతి ముత్యం సినిమా చూశారంట. చూసి చాలా కనెక్ట్ అయ్యాడు ఆయన. అందులో కమల్ హాసన్ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కదా. సో ఆ సినిమా చూసి ఆ మరుసటి రోజు నుంచి కొద్ది రోజులు చాలా డల్గా ఏదో ఎక్కడో ఆలోచిస్తున్నట్టు ఉండేవాడంట. అంటే అప్పుడు విజయశాంత్ అనుకుంటా హీరోయిన్ వచ్చి, ఏంటి చిరంజీవి డల్గా ఉన్నాడు అని అంటే, స్వాతి ముత్యం సినిమా చూశారండి ఆయన, అప్పటి నుంచి డల్గా ఉన్నాడు అని అంటే, అప్పుడు సుహాసిని వచ్చి పలకరిస్తే, స్వాతి ముత్యం సినిమా చూశాను, కమల్ హాసన్ లాంటి అద్భుతమైనటువంటి క్యారెక్టరు నన్ను హాంట్ చేసింది. సో అటువంటి క్యారెక్టర్ నాకు ఎప్పుడు పడుతుంది అనేటటువంటి ఆలోచన ఏదో చెప్తే, అప్పుడు విజయశాంతి అందంట, కమల్ హాసన్ ఆర్టిస్టు, నువ్వు మెగాస్టార్వి, సూపర్ స్టార్వి అని ఆయన్ని కన్సల్ట్ చేసిందండి. సో అంత గొప్ప సినిమా కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ కానీ, రాధిక పర్ఫార్మెన్స్ కానీ. తర్వాత చిరంజీవి గారు ఎలా ఉంచండి, స్వాతి ముత్యం సినిమా మెడ్రాస్లో చూసిన వాళ్ళు తమిళనాడులో కూడా పెద్ద సెన్సేషను. శివాజీ గణేశన్ అక్కడ పెద్ద హీరో కదా శివాజీ గణేశన్. ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నా స్వాతి ముత్యం పడం రాధిక రొంబ అద్భుతమైన పడం, కమల్ హాసన్ రొంబ నల్లా పడినారు అని చెప్పారంట. అంటే స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ చాలా గొప్పగా యాక్ట్ చేశాడు, అది ఇదేనా, అందులో రాధిక కూడా ఉందని తమిళ్లో చెప్పారు. చెప్తే షో వేయమన్నాడు. ఆయనకి స్పెషల్గా షో వేశారు. సినిమా చూశాడు ఆయన. సినిమా చూసి బయటకు వచ్చి కమల్ హాసన్ ఎంత గొప్పగా చేశాడో చెప్పిన వాళ్ళతో అన్నాడంట, కమల్ హాసన్ ఎన్నా పడినాడురా, రాధిక కమల్ హాసన్ తూకి అడిచాచి అన్నాడంట. అంటే కమల్ హాసన్ ఏం చేశాడు, రాధిక అయితే తన ఎక్స్ప్రెషన్స్తో కమల్ హాసన్ని ఎగరగొట్టింది అని శివాజీ అన్నాడంట స్టేట్మెంట్. అది రాధికకి ఎంత గొప్ప కాంప్లిమెంట్, అది అంత అద్భుతంగా చేసింది. ఇప్పుడు చూడండి స్వాతి ముత్యంలో ఆ సోబర్గా ఎక్స్ప్రెషన్స్ అవన్నీ. తర్వాత అందులో చాలా అద్భుతమైనటువంటి పాట, వటపత్ర సాయికి వరహాల లాలి అనేటటువంటి పాట. చాలానాళ్ళకి ఇళయరాజా గారి దగ్గర సుశీల పాడటం, ఆ పాటకి ఈవిడ నటించడం, సూపర్ పర్ఫార్మెన్స్. ఇటువంటి అంత సౌమ్యంగా చేసేటటువంటి రాధిక అభిలాషలో చిరంజీవితో యూరేకా సకామికా అని ఒక పెద్ద డ్యూయెట్లో అంత అద్భుతంగా చేసింది. సో చిరంజీవి పక్కన డాన్స్ చేసేటప్పుడు కానీ, సో గమ్మత్తుగా హుషారైనట్టు క్యారెక్టర్స్ చేయటంలో ఎంత దిట్ట.